అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లికి వందనం పథకం సంబంధించి గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. ప్రస్తుతం మనకి ఈ యొక్క తల్లికి వందనం పథకం సంబంధించి గాను ప్రతి సంవత్సరం కూడా రూ. 15,000 జమ చేస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది గదండీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. ఈ యొక్క నిధుల విడుదలపై అయితే. అయితే ఎప్పటినుంచి అమలు చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లికి వందనం పథకం సంబంధించి గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందనమాట. ప్రస్తుతం దీనికి సంబంధించి గాను చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా రూ. 15,000 సంబంధించి గాను విడుదలైతే చేయబోతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ యొక్క 15,000 సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఇందులో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా విడుదల చేయబోతుందనమాట. అయితే ఇది ఇలా ఉంటే మనకి కేవలం అర్హత కలిగి ఉన్న వారికి మాత్రం జమ చేసే అవకాశం ఉందండి. గత ప్రభుత్వంలో మీ అందరికీ తెలిసినట్లుగానే మనకి రూ. 15,000 మాత్రం ఇచ్చేవారు. అంటే ఈళ్ళు ఎంతమంది పిల్లలున్న ఒకరు మాత్రం ఇచ్చేవారనమాట. అది కూడా మనకు అందులో కొన్ని కటింగ్స్ అయితే ఉండేవనమాట. అంటే మనకి రూ. 1000 అనేవైతే స్కూల్ మెయింటెనెన్స్ కింద తీసుకునేవారు. అయితే ఇప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవేం కాకుండా మనకి నేరుగా రూ. 15,000 అనేవైతే ఇంటిలో ఎంతమంది పిల్లలున్నా గాని అంతమందికి కూడా ఇచ్చే అవకాశం ఉందండి. ఇస్తామని కూడా హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. జూన్ నెలలో మనకైతే అమలు చేయబోతుందనమాట. కంపల్సరీగా మీకు ఖచ్చితంగా 70% అటెండెన్స్ పైగా అయితే ఉండాలండి. 1-12 చదువుకున్న ప్రతి విద్యార్థికి కూడాని. అలాగే దీనికి సంబంధించి గాను మనకి అర్హత కలిగిన మనకు జమ చేసే అవకాశం ఉందనమాట. తల్లుల యొక్క కేవైసీ నమోదై ఉండాలనమాట. బ్యాంక్ అకౌంట్ సంబంధించి గాను. అంటే మీ యొక్క ఫోను నంబర్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ 3 లింకప్ అయ్యి ఉండాలండి. దీనికి సంబంధించి గాను మనకి ఈ యొక్క నిధులు విడుదలపై తేదీ అయితే రేపుల్లో ప్రకటించే అవకాశం ఉందండి. ఎప్పుడు దీనిపై వచ్చిన లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.